निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः. ఈ ఈ శ్లోకం చాలా నిగూఢార్థంతో కూడుకున్నది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నారు. ఏమిటంటే నిహత్య ధాత్రాష్ట్రాన్నః అంటే ధాతరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని సంబంధించిన వారు ఎదురుగా ఉండే శత్రువులు నహ మనకి కా ప్రీతిశ్చాత్ జనార్దన, ఓ జనార్దన మనకి ఏమి లాభం కలుగుతుంది, సొంతైన లాభం మనకి కలగదు. ఎందుకంటే పాపమే ఆశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయన, ఆతతాయనను చంపడం వల్ల పాపమే అని నేను అనుకుంటున్నాను అన్నారు. ఇది కూడా ఏంటంటే దీనికి చాలా అంతరార్థం ఏమిటంటే మనుస్మృతిలో ఒకటి ఉంది. ఆ మనుస్మృతిలో ఏంటంటే ఆతతాయన మాయాంతం హన్యాదేవ అవిచార్యన్ ఆతతాయన వధోదోహో అంతుర్భవత కశ్చన అని మనుస్మృతిలో మనుధర్మం చెప్తుంది. ఏమనంటే అదేమిటంటే ఆతతాయన వధోదోతో దోషో హంతుర్భవతి కశ్చన, ఆతతాయనుడు కనిపిస్తే విచారించకుండా చంపేయవలనని ఒక మన ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే వాళ్ళ మంచి చెడు విచారించకుండానే చంపవలను అని ఈ మనుస్మృతి చెప్తుంది. అదేమిటంటే అన్యాదేవ విచారించకుండానే చంపాలి మనుస్మృతి. అయితే ఆతతాయనులు ఎవరు? ఆతతాయనులు అంటే 6 రకాల తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. వారెవరంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్ర దారాపహర్తాచ షడైతేన్ ఆతతాయన అన్నారు. అంటే ఈ కౌరులు 6 తప్పులు చేశారు. అగ్నిదో అంటే లక్క ఇల్లు దహనం పెట్టి పాండవులు చంపడానికి ప్రయత్నం చేశారు. గరదశ్చైవ భీముడికి విషమిచ్చి చంపడానికి చూశారు. శస్త్రపాని ధనాపహ వాళ్ళ తలక విల్లమ్ములన్నీ కూడా అపహరించారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ ధనాన్ని కూడా అపహరించారు. క్షేత్ర దారాపహర్తాచ అంటే వాళ్ళ రాజ్యాన్ని కూడా వీరు అపహరించారు. వారు దారాపహర్తాచ అంటే ఈ ద్రౌపదిని కూడా అవమానపరిచారు. కాబట్టి భార్యని అవమానపరిచిన వాళ్ళు, మరి భూమిని అపహరించిన వాళ్ళు, విషం పెట్టి చంపబూనిన వారు, అగ్ని పెట్టి దహించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, మరి ధనము విల్లమ్ములు వాళ్ళ తాలూకా ఆయుధాలను కూడా అపహరించే వీళ్ళందరూ కూడా ఆతతాయనులు అంటారు. ఆతతాయనులు కనిపిస్తే మాత్రం చంపేయవలనని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. అలాంటి వాళ్ళని చంపినా కూడా మనకి ఏమి లాభం కలుగుతుంది? నేను పాపమే అని నేను అనుకుంటున్నానని ధర్మ శోషం చెప్తున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడి తాలూకా గొప్ప విషయం ఏమిటంటే ఒక సందర్భంలోన ఆయన అజ్ఞానంతోన మమకారంతోన కులదోషాలు, ఇవి రాబోయే శ్లోకాలు అవే. ఆయన అజ్ఞానంతో అక్కడ చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానంతో ఏంటంటే ధర్మ శోషం చెప్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చంపాడు అనుకోండి. చంపేటప్పుడు ఇంకో వ్యక్తి చూశాడు. ఈ చూసినప్పుడు ఆ చంపే వ్యక్తి శిక్షార్హుడే. అయినప్పటికీ చూసిన వ్యక్తి ఆయన్ని చంపడానికి ఆయనకి హక్కు లేదు. ఎవరు చంపుతారు? ఎవరు శిక్షిస్తారు? ఒక జడ్జి ఇస్తాడు. ఒక న్యాయ మూర్తి ఆయన తీర్పు ఇవ్వాలి తప్పించి, కానీ ఈ వ్యక్తి సాక్షి చూసినప్పటికి కూడా ఈయన శిక్ష ఇవ్వడానికి ఈయనకి అర్హత లేదు. అదే విధంగానే ఏంటంటే ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని దండించాలంటే ఎవరికి హక్కు ఉంటుందంటే సుఖదుఖే సమయకృత్వ లాభాలాభ జయాజవ్ తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్సస్ అని 2వ అధ్యాయం ఇంకా చెప్పబోతున్నారు. సుఖ దుఃఖాల్ని, లాభాల్ని, జయాపజయాల్ని సమానముగా ఎవరైతే చూస్తారో అంటే అన్బయాస్డ్ గా, అంటే అటువంటి వాళ్ళే న్యాయమూర్తులు, అటువంటి వాళ్ళ తీర్పు చెప్పడానికి అర్హులు. అటువంటి వాళ్ళు చెబితే వాళ్ళు ఇతరుల పైన శిక్ష విధించడానికి అర్హత ఉంది. ఆ విధంగానే ఏంటంటే వాళ్ళే చేయాలి తప్పించి మనం ఎవరం కూడా ఈ ఆత్తాయనను చంపినా సరే కనిపించినా సరే చంపడానికి అర్హత లేదు అనుకుంటానని ధర్మశోషం అర్జునుడు చెప్తున్నాడు.
తర్వాత రాబోయేవన్నీ అజ్ఞానంతో చెప్తాడు. ఇప్పుడు అంతా జ్ఞానంతో మాట్లాడాడు. ఇప్పుడు రాబోయేది జ్ఞానంతో చెప్తాడు. నెక్స్ట్.